మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది సీక్వెల్ సర్వర్ డేటా టైప్స్లో ఒకటైనటువంటి టినీ ఇంట్ డేటా టైప్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. టినీ ఇంట్ అనేది డేటా టైప్లో ఒకటి, దీని సైజు కూడా బిట్ లాగానే 1/10 అండి. కాకపోతే బిట్ అనేది 1 బిట్ మాత్రమే స్టోర్ అవుతుంది, మిగతా 7 బిట్లు ఫ్రీగా ఉండిపోతాయి. కానీ టినీ ఇంట్ అనేది అన్ని బిట్స్ కూడా అంటే 8 బిట్స్ కూడా ఈజీగా సేవ్ చేసుకుంటుందండి. సో మనకు తెలిసిన ప్రకారం బైట్ అంటే 8 బిట్స్. సో ఇది పూర్తిగా 8 బిట్స్ని ఆక్యుపై చేస్తుంది. 8 బిట్స్ అంటే మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళొచ్చు అండి? బిట్ అనేది 2 పవర్ 1 కదండి. సో పవర్ ఆఫ్ 2 - 1 అంటే మనకు 8 బిట్స్ అంటే 256 అండి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది 0తో స్టార్ట్ అవుతుంది కదండి. టినీ ఇంట్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 to 255 దీని రేంజ్. మ్యాక్సిమం వాల్యూ 255. అంటే ఇది తర్వాత 256 ఇస్తే సపోర్ట్ చేస్తుందో లేదో మనం ఒక ఎగ్జాంపుల్ ప్రకారం వెళదామండి. ఈ బిట్ డేటా టైప్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పుడు మనకు స్కూల్లో సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సైన్స్, సోషల్, మ్యాథ్స్, అవన్నీ టినీ ఇంట్ కింద తీసుకోవచ్చండి. ఎందుకంటే మిగతా డేటా టైప్స్ అనేవి చాలా పెద్ద పెద్ద వాల్యూస్ తీసుకుంటాయి. మనకు సబ్జెక్టులు ఇప్పుడు సపోజ్ ఇంటీజర్ డేటా టైప్ తీసుకోండి, అవి క్రోర్స్లో కూడా మ్యాక్సిమం వాల్యూ క్రోర్స్ వరకు ఉంటాయి. కానీ మనకు క్రోర్ సబ్జెక్ట్స్ ఉండవు కదండి, ల్యాక్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండవు, ఈవెన్ థౌజండ్స్ కూడా ఉండవు. సో మన డేటా టైపు సబ్జెక్ట్ అనే కాలంకి సరిపోయే మ్యాచింగ్ వాల్యూ ఏంటంటే ఇంటీజర్ అండి. బిట్ తీసుకోలేమండి. బిట్ అనేది ఏంటిది? ఏదర్ 0 or 1 అంటే 2 సబ్జెక్ట్స్ మాత్రమే మనం ఇన్సర్ట్ చేయగలం, తెలుగు, హిందీ. మిగతా సబ్జెక్ట్ అంటే వేరే ఇంగ్లీషు, సైన్స్ అట్లాంటివి కూడా ఉంటాయండి. సో మహా అయితే మనకు సబ్జెక్ట్స్ స్కూల్లో 10 మ్యాక్సిమం, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ అని చాలా ఉంటాయి కదండి. సో దాని రేంజ్ 0కి 255 మధ్యలోనే ఉంటుంది. కాబట్టి మనం సబ్జెక్ట్స్కి కానీ క్లాసుకి కూడా అంతేనండి. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్, ఫోర్త్ అండ్ 10th స్టాండర్డ్ ఇది మినిమం రేంజ్. సో ఆ రేంజ్ బేస్ చేసుకొని మనం టినీ ఇంట్ డేటా టైప్ చూస్ చేసుకోవాలి. అది అంటే మన రిక్వైర్మెంట్ బట్టి మనమే చూస్ చేసుకోవాలండి ఇంటీజర్ డేటా టైప్ అనేది ప్రతి టేబుల్కి. సో దానికోసం మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఆ టేబుల్ పేరు స్కూల్ సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు చూడండి, నేను 2 సబ్జెక్ట్ ఐడి టినీ ఇంట్ తీసుకున్నాను, సబ్జెక్ట్ నేమ్ వేర్క్యార్ 50 తీసుకున్నాను. సో ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేసి చూద్దాం. సో టినీ ఇంటీజర్ అనేది 0 నుంచి 256 కదండి, అది 256 ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేసి చూద్దాం. సో ఏం జరుగుతుందో మనకు తెలుసుకుందాం. ఇన్సర్ట్ చేశానండి ఫస్ట్ రో. సో ఇన్సర్ట్ అయిపోయింది. సో అంటే 0 సపోర్ట్ చేస్తుంది. రెండవది 255 కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే 0 to 255 ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం మీకు ముందే చెప్పాను. సో అవి సక్సెస్ అవ్వాలి కంపల్సరీగా. సో నెగిటివ్ వాల్యూ గురించి ఒకసారి ఆలోచిద్దాం, ఇది సపోర్ట్ చేస్తుందా లేదా అనేది. చూసారా, అర్థమెటిక్ ఓవర్ఫ్లో ఎర్రర్ ఫర్ డేటా టైప్ టినీ ఇంట్ వాల్యూ -1 ఓవర్ఫ్లో. అంతేనండి. ఓవర్ఫ్లో అని ఎందుకన్నానంటే, ఇక్కడ ఓవర్ఫ్లో అనే పదం ఎందుకు వచ్చిందంటే దాని రేంజ్ 0 నుంచి 255కి, 0 కన్నా తక్కువ ఇచ్చాం అంటే ఓవర్ఫ్లో. 0 కన్నా 255 కన్నా ఎక్కువ ఇస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. నాకు తెలిసి సేమ్ ఎర్రర్ వచ్చిందండి, మీరు గమనిస్తే చూడండి. మళ్ళీ ఓవర్ఫ్లో, ఎందుకంటే 256 అనేది 255 కన్నా పెద్ద వాల్యూ కాబట్టి. సో ఈ 2 వాల్యూస్ సపోర్ట్ చేయవు, అంటే నెగిటివ్ వాల్యూస్ సపోర్ట్ చేయవు. మోర్ దాన్ 255 వాల్యూ కూడా సపోర్ట్ చేయదు. 0 నుంచి 250కి మాత్రమే టినీ ఇంట్ వాల్యూస్ సపోర్ట్ చేస్తాయి. ఇదండి టినీ ఇంట్ డేటా టైప్ గురించి.